సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు ఎవరు కాబట్టే నేను ఢిల్లీలో చూస్తుంటా ఎంత ఇబ్బంది పడుతుంటాడో. వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. ఇవన్నీ తట్టుకొని ఎంతమందిని కలుస్తాడంటే పెద్దలందరినీ అక్కడ అందరినీ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా, ముందు అడిగించాలా అనే ఒక్కటే కాన్సెప్ట్తో ప్రజలకి ఏది చేయాలా, ఏ మంచి చేయాలా అని తప్పక వేరే ఆలోచనే లేదు. మీరందరూ చూస్తుంటారు, ఒక్క నిమిషం ఒక్క క్షణం ఖాళీగా ఉండడు మన ముఖ్యమంత్రి గారు. మనందరం చాలా గర్వపడాలా. ఇటువంటి మన లీడర్ కింద మనందరం పనిచేస్తున్నామని. మనము కూడా 10% మనం ఆయన చేసే కష్టంలో మనం 10% చేస్తే 29 ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుపు మందే. 10% కష్టపడాలి మనందరం. ఆయన చేసే కష్టంలో నేను 10% పైన కూడా చెప్పను, ఎందుకంటే మనం చేయలేనిది మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్లు తీసుకోండి, 3 సిలిండర్లు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అట్నే ఎన్నో ఫ్రీ. ఇప్పుడు అన్నదాత సుఖీభావ రైతులకి 3 విడతల్లో 20,000. ఇవన్నీ కూడా డబ్బు చాలా ఇబ్బంది పడుతున్నా టంచనా జరిపిస్తున్నాడు. జరపాలంటే కూడా చిన్న పని కాదు, కానీ జరిపిస్తున్నాడు. ఎవరికి కూడా కష్టం జరగటం తెలియటంలే. నా అకౌంట్కి డబ్బు వచ్చిందా లేదా అని చూస్తున్నారు, కానీ ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుంది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ స్కీమ్స్ కాకుండా మొన్న మీరు చూసుంటారు జాబ్ క్యాలెండర్. మన లోకేష్ బాబు పాదయాత్రలో యువ గలం కార్యక్రమంలో ఎక్కడ ఏమి చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా తూచా జరిపిస్తున్నాడు. దాంట్లోనే భాగంగా మొన్న జాబ్ క్యాలెండర్ దాదాపు 10,600 మందికి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఏది చెప్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మాట మీద ఉండి జరిపిస్తున్నారు. కష్టాలు వాళ్ళు పడుతున్నారు, కానీ కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు. మనందరం వాళ్ళ కింద మనం పనిచేయడం అంటే చాలా గర్వపడి మనందరం కూడా పార్టీని ముందుకు తీసుకుపోవాలా. ఈ పార్టీ చాలా కష్టపడి పైకి వచ్చిన పార్టీ, కార్యకర్తలే దానికి స్తంభాలు. అటువంటి కార్యకర్తలు ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి వారికి చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలకి వచ్చిందే మీ ఏదన్నా కష్టాలుంటే వినేదానికి. సో ఈరోజు చాలా సంతోషం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. నవ్యాంధ్ర రాజధాని రూపకర్త, అమరావతి రాజధాని నిర్మాత. విశ్రాంతి అనే పదం ఆయన డిక్షనరీలో లేదు. అభివృద్ధి అనేది లక్ష్యంగా ముందుకు పెడుతున్నారు. అనుభవం ఉన్న నేత, ఎనర్జీ మాత్రం యువకుడిలా ఉంటుంది. ప్రతి ఉదయం కొత్త ఆలోచన,